మీడియా మిత్రులకు, ప్రెస్ సోదరులకు, ఈ సినిమా ప్రొడ్యూసర్ గారు శ్రీధర్ బాబు గారికి, డైరెక్టర్ గారు జాన్ బాబు గారు, కానీ ఇది తొలి కిరణం ఫస్ట్ పిక్చర్ కనుక తొలి కిరణం జాన్ బాబు గారు అయ్యారు డైరెక్టర్ గారు. వారి మిత్రులందరికీ, ఈ చిత్రంలో నటిస్తున్నటువంటి నాకెంతో ఇష్టమైన హీరోయిన్ దివ్యవాణి గారు మళ్ళీ నటిస్తున్నారు, చాలా సంతోషం. అలాగే అమ్మాయి ఏం పేరు, అర్పిత, వీరందరికీ కూడా నా అభినందనలు. ప్రాజ్ఞేయ ఆర్ట్ క్రియేషన్స్ తోటి నీ దేవుడే నా దేవుడు అనే సినిమా, బైబిల్ ఓరియంటెడ్ సినిమాను మొదలుపెట్టడం జరిగింది జాన్ బాబు గారి ఆధ్వర్యంలో, శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో. చాలా సంతోషం. మంచి మెసేజ్తో, మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఈ సినిమా కావాలని కోరుకుంటున్నాను. తప్పకుండా మంచి మెసేజ్తోనే ఒక కరుణామయుడు రేంజ్లో ఈ సినిమా ఆడాలని, ప్రేక్షకులకు ఆ సినిమా ఎంత నచ్చిందో అంతకంటే బాగా నచ్చే సినిమా ఈ సినిమా కావాలని, పెట్టిన ప్రతి రూపాయి రావాలని నేను ఆశపడుతున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ టోటల్ యూనిట్. కెమెరామెన్ గారికి, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి మరొకసారి, మా అమ్మాయి దివ్యవాణి గారికి మరొకసారి అభినందనలు. ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను. ఇది సినిమా అండి, దీని పేరు చిత్రసీమ అంటారు. ఇక్కడ అన్ని చిత్రాలు జరుగుతాయి. కొత్త గనక కొంచెం జాగ్రత్తగా, ప్లాన్డ్గా, ఒక్క రూపాయి వేస్ట్ కాకుండా. ఇప్పుడైనా కొత్త నోట్లు వచ్చినాయి, పాత నోట్లు ఉంటే ఎటుబడి తోటి తీసినా పర్వాలేదేమో. క్యాలిక్యులేటెడ్గా సినిమాని తీసి సక్సెస్ కావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మీ అందరికీ మొట్టమొదటిగా మీడియా ప్రతినిధులకి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి మా యూనిట్ ఈ సినిమా కథ చాలా బాగా వచ్చింది. బైబిల్లోని ఒక అత్తాకోడల స్టోరీ తీసుకొని దీన్ని మేము లెంత్గా పొడవు చేసి దాదాపు 10 కోట్ల వ్యయంతో ఖర్చు పెట్టడానికి శ్రీధర్ గారు ముందుకు వచ్చి ఉన్నారు. అలాగే నేను భారీ బడ్జెట్లో తొలి కిరణం సినిమా తీశాను, అది మీకు తెలిసిన విషయమే. ఆ సినిమా డిసెంబర్ 23 రిలీజ్ కాబోతుంది. కాకపోతే ఈ సినిమాకి మంచి కథ జయక్ గారు ఇచ్చారు, విజయక్ గారు, ఆమెకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇందులో ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఈ సినిమాలో పెళ్లి పుస్తకం తర్వాత బాబు బొమ్మలా ఉన్నటువంటి దివ్యవాణి గారు ఈ సినిమా సబ్జెక్టు చెప్పిన వెంటనే ఈ మెయిన్ రోల్, నయోమి రోల్ నేను చేస్తానని చెప్పడం ఈ సినిమాకు చాలా ప్లస్గా అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. దివ్యవాణి గారికి నేను మా యూనిట్ తరఫున నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సినిమా 2 షెడ్యూళ్లలో ఇజ్రాయెల్ కంట్రీ, తర్వాత రామోస్ ఫిల్మ్ సిటీలో షూటింగ్ పూర్తి చేసి నెక్స్ట్ వచ్చే సంవత్సరం జూన్కు రిలీజ్ చేయాలని చెప్పి మేము తలంపు చేస్తూ ఉన్నాం. అలాగే కాకుండా ఈ సినిమాలో చాలామంది సీనియర్ ఆర్టిస్టులు కూడా నటిస్తున్నారు. ఈరోజు ఓపెనింగ్ అయ్యి కొంతమంది రాలేకపోయారు, కానీ చాలా సీనియర్ ఆర్టిస్టులు, సీనియర్ టెక్నీషియన్స్ కూడా ఈ సినిమా నటిస్తున్నారు. సబ్జెక్ట్ చాలా బాగా వచ్చింది. తోటి కో వర్కర్స్ అందరినీ ఇక్కడ చూసినప్పుడు మొట్టమొదటిగా నాకు చాలా సంతోషంగా అనిపించింది. మరి నేను ప్రభువారిని అంగీకరించినాక నాకు వచ్చిన మూవీస్ అన్నీ కానీ ఎన్నో ఆఫర్స్ వచ్చినప్పటికీ కూడా దేవునికి సాక్షిగా నిలబడాలి అని చెప్పని మరి ఒక 7 సంవత్సరాలుగా నేను వచ్చిన ఆఫర్స్ కూడా కాదనుకొని ప్రభు కొరికి నా జీవితాన్ని నేను మరి సమర్పించుకొని మరి అనేకమైన ఆత్మలని దేవుని వైపు తిప్పటానికి తీర్మానించుకున్నటువంటి సమయంలో దేవుడు మరలా నా సినిమా ఇండస్ట్రీకి నన్ను ఎందుకు పంపించాడో మరి తెలియదు, కానీ ఈ ఆపర్చునిటీ ద్వారా నీ దేవుడే నా దేవుడు. మరి ఈ రోజుల్లో అనేక మంది అన్నీ సంపాదించుకుంటున్నాం, అన్నీ చేస్తున్నాం, అన్నింట్లో బెస్ట్ వన్ చూస్తున్నాం, ఒరిజినల్ ప్రోడక్ట్ చూస్తున్నాం, కానీ నిజమైన దేవుడు అనే దాన్ని తెలుసుకోవటానికి కొన్ని అడ్డంకుల వల్ల తెలుసుకోలేకపోతున్నారు. మరి ముఖ్యంగా నా సినిమా రంగం మీద దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి మరి దేవుడు నాకు ఇది ఇచ్చిన ఒక మార్గంగా, మరి ఈ రోజులో చాలామందికి ప్రేమలు కరువైపోయిన ఈ దినాల్లో ఒక కుటుంబంలో అత్తా కోడళ్ళు ఎలా ఉండాలి అనే దానికి మరి బైబుల్ ఆధారంగా ఈరోజు నాసా అటువంటి ఒక శాస్త్రజ్ఞులే బైబిల్కి మరి తలలు వంచి వాళ్ళు హ్యాట్సాప్ చెప్తున్నటువంటి సమయంలో ఈ బైబిల్లో ఉన్న థీమ్ని ప్రజల మధ్యకు తీసుకురావటానికి, అపోహలతో సృష్టించిన సృష్టికర్తను మర్చిపోయి సృష్టాన్ని పూజిస్తున్న వారికి నిజమైన దేవుడు ఎవరని తెలియపరచడానికి దృక్పథంగా మరి యేసుక్రీస్తు వారు అంటే
ఈ లోకంలో ఆయన ఎందుకు వచ్చారు అనే దానికి సాదృశ్యంగా ఉన్న ఈ సినిమాని మరి నా As said by director John Babu Garu, we are planning to shoot the movie in Israel and in Rajmouli Film City. We are planning to do the movie without compromising in technical or whatever, without compromising in any way. We are planning to do this movie with a budget of 10 crore rupees, if not more. But end of the day, we are planning to have a very good movie, and which we are releasing in June. యాక్చువల్లీ నేను అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నా, ఈ రాత్రి వచ్చాను. ఇంకా ఈ సినిమా గురించి పూర్తి డీటెయిల్స్ ఇంకా జాన్ బాబు గారి నుంచి నేను తెలుసుకోలేదు, అందుకే ఏం మాట్లాడలేను. బట్ డెఫినెట్గా తొలి కిరణం చేసిన ఎక్స్పీరియన్స్తో ఐ డోంట్ మైండ్ డూయింగ్ వన్ మోర్ మూవీ ఫర్ హిమ్ విత్ హిమ్. ఎందుకంటే చాలా బాగా వచ్చాయి పాటలు తొలి కిరణం, నాకు ఒక ఫ్రీడమ్ ఇచ్చారు. అలాగే ఈ సినిమా get his dates, and I couldn't take off his beard at all. So these are problems that only I know. I would never say it otherwise. I'm not even saying what he goes through in the climax, because this film is still in the theaters and this whole week is very important for us. But these are issues that only I know, and it's for me to cry about and not for everybody else to know.